గీతా హరీష్ వీకీ జీవిత చరిత్ర. మాస్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన హరీష్ స్టార్ మా మరియు జియో సినిమాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం సాధారణ పోటీదారులను ఎంపిక చేయడానికి రూపొందించిన మినీ సిరీస్ అయిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష రియాలిటీ షో ద్వారా కీర్తికి ఎదిగాడు. పరిచయాల సమయంలో బ్లాక్ మాస్క్తో అతని ప్రత్యేకమైన ప్రవేశం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రధాన బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి నేరుగా ప్రమోషన్ సంపాదించి పెట్టింది. హరీష్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాడు. చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నిబద్ధతల కారణంగా తెలంగాణలోని హైదరాబాద్కు మకం మార్చాడు. తర్వాత అతను ఫర్నిచర్ తయారీ వ్యాపారంలో స్థిరపడ్డాడు. తన వ్యవస్థాపక వృత్తిని వినోదం పట్ల తనకున్న మక్కువతో సమతుల్యం చేసుకున్నాడు. హరీష్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని వినోద రంగం వెలుపల ప్రారంభించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అతను మొదట్లో ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళాడు. దృఢ సంకల్పం మరియు కృషితో అతను చివరికి ఫర్నిచర్ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టి చిన్న తరహా వ్యవస్థాపకుడిగా మారాడు. అతని వ్యాపారం అతనికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది, కానీ అతను ఎల్లప్పుడూ మరింత సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే మరియు ప్రజలతో గుర్తింపు పొందాలనే కోరికను కలిగి ఉన్నాడు. 2025లో హరీష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం సామాన్యులను ఎంపిక చేయడానికి రూపొందించిన ప్రత్యేక రియాలిటీ షో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కనిపించడం ద్వారా వినోద ప్రపంచంలోకి తన తొలి పెద్ద అడుగు వేశాడు. ప్రత్యేకంగా కనిపించడానికి హరీష్ తనను తాను మాస్క్ మ్యాన్ అని పరిచయం చేసుకున్నాడు. తన గుర్తింపును రహస్యంగా ఉంచడానికి నల్లటి ఫేస్ మాస్క్ ధరించాడు. అతని ప్రత్యేకమైన ప్రవేశం మరియు నమ్మకమైన వ్యక్తిత్వం త్వరగా దృష్టిని ఆకర్షించాయి, మరియు ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలు కూడా అతని ఉనికిని మెచ్చుకున్నారు. ఈ వ్యూహం అతనికి అనుకూలంగా పనిచేసింది. చివరికి హరీష్ బిగ్ బాస్ తెలుగు 9కి ఎంపికై ప్రమోట్ అయ్యాడు. ఇది ప్రధాన స్రవంతి రియాలిటీ టెలివిజన్లో అతని అధికారిక అరంగేట్రం. వ్యాపారవేత్త నుండి రియాలిటీ షో పోటీదారుగా అతని ప్రయాణం ఇప్పటికే చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సామాన్యులు కూడా సృజనాత్మకత మరియు ధైర్యంతో అతిపెద్ద రియాలిటీ వేదికపై తమదైన ముద్ర వేయగలరని చూపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి ప్రవేశించడంతో హరీష్ తన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా తన జీవిత అనుభవాలను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇది ప్రేక్షకులతో లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి అతనికి సహాయపడుతుంది. మాస్క్ మ్యాన్ పోటీలో బలమైన పోటీదారుగా ఎదుగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.